సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్, ఇది ఎట్టిస్తారు? వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు, మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, అభ్యర్థిస్తున్నా, మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందే నేను కోరుతున్నాను. మహేశ్వరుడు గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్, గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేమి కావాలా, ప్రొసీజర్ ఏంది, దాని నామ్స్ ఏంటి, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు. మాకు 10 నిమిషాలు కూడా సమయం గారు. మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా. గవర్నర్ ప్రసంగం అండి, ఇది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతా ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు. మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో? దాన్ని మీరు కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇది ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయమది. సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4,000 రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు, నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ భృతిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచన చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారంలో రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది అధ్యక్ష. మీరు 2 లక్షల రుణమాఫీ ఏ తారీఖుల్లో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు. 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము. కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజార్టీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా, నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి
ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సినది ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable panel speaker, sir. Sir, at the outset, I welcome the new government that has assumed office after the assembly elections. We respect the people's mandate, and as it is their will that has prevailed in the assembly elections, the Congress party has secured the people's confidence on the basis of the promises that the party has made and its Please All manifesto. I would like to point out here that our party, MIM, will play the role of constructive opposition in the state. We will voice the aspirations and grievances of the people, offer our advice and suggestions, and also point out the acts of omission and commission of the government. Sir, uske साथ मोहतरम पैनल स्पीकर साहब, मैं ये ज़रूर बात कहते हुए अपनी बात को आगे बढ़ाऊंगा, और ये बात मैं ऐवान के तवज्जो में लाना चाहता हूं और इस ऐवान के जरिए आवाम को भी मुतवज्जे करता हूं इस बात पर कि रियासत तेलंगाना के मुसलमानों ने इनको भी जिताया है, इनको भी जिताया है, लेकिन न इन्होंने एक भी मुसलमान को नहीं जिताया है। और मुसलमानों की नुमाइंदगी करने वाली जमात को खत्म करने के मंसूबे वो साजिशें बनाई गई, कोशिशें की गई, लेकिन वो साजिशें, वो मंसूबे, वो ख्वाब चुकनाचूर हो गए। हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। हम में कोई कमी नहीं आई। कभी ये यहां से यहां आते हैं, कभी वो वहां से यहां आते हैं, लेकिन हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। और बेबाकी के साथ, पूरी दियानत के साथ, ईमानदारी के साथ, इखलास के साथ मुसलमानों की नुमाइंदगी करते रहेंगे। और ये बात इसलिए कह रहे हैं कि मुसलमान हिंदुस्तान का दूसरे दर्जे का शहरी नहीं है। मुसलमान को भी दस्तूर हिंद ने वो बराबर का हक दिया गया है। और इस ऐवान में खड़े रहकर हमारी तारीख है कि हमने मुसलमानों के लिए, पिछड़े हुए तबकात के लिए, SC STs के हुकूक के लिए हमने जिद्दोजहद की है और आगे भी हम करते रहेंगे। हम उम्मीद करते हैं कि कांग्रेस की हुकूमत पुराने शहर को नजरअंदाज नहीं करेगी। हम उम्मीद करते हैं कि पुराने शहर की तरक्की नए शहर के बराबर होगी। हम उम्मीद करते हैं कि IT टावर्स जो हमने मंजूरी हासिल की थी पुराने शहर के लिए, वो IT टावर्स का काम जारी रहेगा। हम ये उम्मीद करते हैं कि पुराने शहर में मूसी को साफ कर और जहां पे सीवरेज का पानी है उसको खूबसूरत बनाया जाएगा, डेवलपमेंट आएगा पुराने शहर में। हम उम्मीद करते हैं कि बरसा बरस से चार मीनार पेडेस्ट्रियनाइजेशन का प्रोजेक्ट जो एक कछुए की तरह आगे बढ़ रहा है, उसको तेजी के साथ आप मुकम्मिल करेंगे। हम उम्मीद करते हैं और तवक्को करते हैं कि आप पुराने शहर को नए शहर के बराबर तरक्की देंगे। हम उम्मीद करते हैं कि आप अपने वादों को पूरा करेंगे और हम एक मजबूत और कंस्ट्रक्टिव अपोजिशन का रोल जरूर हम अदा करते रहेंगे। हम ये भी तवक्को करेंगे कि आप माइनॉरिटीज के इश्यूज जो हैं, जैसा MTF है, RTF है या फिर ओवरसीज स्कॉलरशिप है, उसके बहुत सारे अमाउंट्स ड्यू हैं, उसको भी आप क्लियर करेंगे। और मुसलमान और माइनॉरिटी बच्चे जो तालीम हासिल कर रहे हैं, जिसकी वजह से स्कॉलरशिप्स रिलीज नहीं होने की वजह से जो रुकावटें आ रही हैं, उसको आप दूर करेंगे। हम उम्मीद करते हैं कि अनीसुल गुरबा की इमारत जो तामीर हुई है, उस अनीसुल गुरबा की इमारत में सरगर्मियों का आगाज करेंगे, यतीम बच्चों को वहां रखेंगे और उनको मौका देंगे। हम उम्मीद करते हैं कि आप एक मुस्लिम डेलीगेशन को बुलाकर
आप उनसे बैठकर बात कर कर मदरसा बोर्ड जो दूसरे रियासतों में हैं उस तरीके से आप उनको एतमाद में लेकर, भरोसे में लेकर, उनसे बातचीत कर कर एक मदरसा बोर्ड के जरिए आप उनकी मदद करेंगे। हम ये भी उम्मीद करते हैं कि 17,000 अइम्मा और मौजनों को आप अचलीकास को जो पैसा दिया जा रहा है उनके बराबर देंगे। आपके मैनिफेस्टो में आपने कहा कि 12,000 देंगे, लेकिन मैं कहूंगा कि हुकूमत का कोई मजहब नहीं होता, हुकूमत का कोई मजहब नहीं। जब अचलीकास पुजारीस को आप 25,000 दे रहे हैं तो हुकूमत की जिम्मेदारी है कि वो मुस्लिम अइम्मा और मौजनों को भी उन्हीं के बराबर दें। मैं उम्मीद करता हूं कि शादी मुबारक की स्कीम को जो मजलिस के नुमाइंदगी पर ग्रीन चैनल में डाला गया था, आप उसको जारी रखेंगे ग्रीन चैनल में, और उसके जरिए शादी मुबारक के सारे जितनी भी पेंडिंग दरखास्तें हैं उसको क्लियर करेंगे। मैं ये भी उम्मीद करता हूं कि 1 लाख रुपए का जो लोन मुसलमानों को देने का वादा किया गया था उसको दिया गया था। इलेक्शन का नोटिफिकेशन आने के बाद इलेक्शन कोड ऑफ कंडक्ट की वजह से उसको रोक दिया गया था। उम्मीद करता हूं कि नई हुकूमत वो जितने भी मंजूरियां जो हुई हैं, जो सैंक्शन हुए 1 लाख, उनको फौरन रिलीज करेगी। मैं उम्मीद करता हूं कि जो मशीन्स जो दिए गए थे, जो स्विंग मशीन्स खवातीन को दिए गए थे, जिनकी मंजूरी हुई लेकिन इलेक्शन कोड की वजह से रोक दिया गया था, आप उनको भी रिलीज करेंगे। मैं उम्मीद करता हूं कि CBCID की इंक्वायरी जो वह औकाफी जायदादों की तहफ्फुज के लिए बनाई गई थी उसकी रिपोर्ट को आप टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि कांग्रेस की हुकूमत औकाफी जायदादों का तहफ्फुज करेगी। 70 बरस की इस तारीख में मुसलमानों की औकाफी जायदादों को तबाह बर्बाद किया गया, उनको लेफ्ट एंड राइट बांटा गया, चाहे वो तेलुगु देशम की हुकूमत हो, चाहे वो कांग्रेस की हुकूमत हो या BRS की हुकूमत हो। जब हुकूमत में आने से पहले तो बड़े हमदर्दी का इजहार करते हैं औकाफी जायदादों की तहफ्फुज के लिए, लेकिन इख्तिदार में आने के बाद उनकी रविश कुछ और होती है, और उसी रविश का नतीजा है कि हुसैन शाह वली रहमतुल्लाह अलैह की 1,600 एकड़ आराजी चले गई, आज नहीं है। आज मैं उम्मीद करता हूं कि आप उसको टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि आलेर का एनकाउंटर जो हुआ, पुलिस की मौजूदगी में, पुलिस की कस्टडी में पुलिस एनकाउंटर करके उन मासूमों को मार देती है। हमारे मुतालबे पर एक इंक्वायरी कमेटी बनाई गई थी। मैं उम्मीद करता हूं कि आप टेबल करेंगे उस रिपोर्ट को और वो कातिलों को सजा देंगे जो पुलिस कस्टडी में उन मासूमों को गोली मारकर मार दिए गए। मैं उम्मीद करता हूं कि हुकूमत मसाजिद का तहफ्फुज करेगी। मैं उम्मीद करता हूं कि आशुर खानों का तहफ्फुज करेगी, क्योंकि आज बातें तो बहुत की जाती हैं लेकिन हमको इंसाफ से महरूम रखा जाता है। मैं आपके जरिए यह बात जरूर कहना चाहता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन हर सेशन में या हर असेंबली में आवाज को बुलंद करती है और अपने हक को हासिल करती है, और हम जिद्दोजहद करते हैं। पुराने शहर में रोड वाइडनिंग्स की मंजूरियां हुई हैं लेकिन रोड वाइडनिंग्स नहीं हुए हैं। बोजागुट्टा में वहां पे हाउसिंग के लिए बार बार मुतालबा किया गया, नहीं हुआ। मैं ये भी बात आपसे कहूंगा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन और मैंने ऐवान असेंबली में इस मसले को बार बार उठाया, और उस वक्त के चीफ मिनिस्टर KCR साहब ने मंजूरी दी थी। लाल दरवाजे की मंदिर के लिए 20 करोड़ रुपए मंजूर किए थे, लेकिन आज तक भी लाल दरवाजे की उस मंदिर के काम के लिए आगाज नहीं हुआ। मीटिंगें तो बहुत हुई लेकिन काम नहीं हुआ। और पुराने शहर के पेडेस्ट्राइजेशन के प्रोजेक्ट के लिए, हॉकर्स के लिए ब्रिजेस डालने का ऐलान किया गया, वो भी काम अभी पेंडिंग है। पार्किंग लॉट्स का है। मैं नई हुकूमत के सरबराह और चीफ मिनिस्टर साहब से, रेवंत रेड्डी साहब से मुतालबा करूंगा कि आप पुराने शहर के और शहर हैदराबाद के सारे हमारे MLAs की एक मीटिंग बुलाइए। हम सारे मसाइल को आपके सामने रखेंगे और उन मसाइल को आप एक के बाद एक उनको हल करते हुए आप आगे बढ़े तो हम आपके ममनून और मशकूर रहेंगे। इसके साथ ही साथ मैं ये बात भी कहूंगा आपसे
کہ آپ نے اپنے مینیفیسٹو میں اتنے وعدے اتنے اعلانات سب کچھ کیے لیکن افسوس کے ساتھ کہنا پڑتا ہے کہ مینیفیسٹو میں اردو کا ذکر نہیں تھا. ریاست تلنگانہ کی دوسری سرکاری زبان کا موقف دیا تو ٹی آر ایس کی حکومت نے اور کے سی آر صاحب نے دیا. میں ان کا شکریہ ادا کرتا ہوں کہ اردو کو دوسری سرکاری زبان کا موقف دیا گیا لیکن اردو کے ساتھ انصاف ہوا لیکن جیسے ہونا تھا ویسا نہیں ہوا. میں امید کرتا ہوں کہ آپ اردو کے ساتھ انصاف کریں گے, اردو کو اس کا جائز حق دیں گے اور اردو بولنے والوں کے ساتھ انصاف کریں گے. آپ نے اپنے مینیفیسٹو میں یہ بھی کہا کہ ڈی ایس سی کا انعقاد کریں گے. ہم بار بار بولتے رہے ہیں, راجشیکھر ریڈی صاحب کے دور سے ہم بولتے آئے ہیں اور میں راجشیکھر ریڈی صاحب کو ہر وقت یاد کرتا ہوں کیونکہ وہ ایک ہمدرد شخص تھے. اور اگر کوئی کہتا ہے کہ ہم کانگریس کے قریب تھے تو میں یہ کہنا چاہتا ہوں کہ ہم کانگریس کے قریب راجشیکھر ریڈی کی وجہ سے تھے, ان کے اخلاص کی وجہ سے تھے, ان کی محبت کی وجہ سے تھے, ان کے ہمارے لیے ہمارے مسائل کو حل کرنے کی وجہ سے تھے. ہم راجشیکھر ریڈی صاحب کے بے شک قریب تھے, ہمارے کام کرتے تھے. اور آج ہم آپ سے مطالبہ کرتے ہیں, آپ سے درخواست کرتے ہیں کہ اردو کے ساتھ انصاف کریے. ڈی ایس سی کو اردو کے پوسٹ جو ہوتے ہیں اس میں آپ ڈی ایس سی جب کرتے ہیں تو ایس سی ایس ٹی اور بی سیز رہتے ہیں. وہ ایس سی ایس ٹی بی سیز کو اردو نہیں آتی ہے لیکن قانون یہ کہتا ہے کہ آپ ایس سی ایس ٹی کو وہ پوسٹ دیں تو آپ کو چاہیے کہ آپ 2 وقت اس کا نوٹیفیکیشن دیں. 2 وقت نوٹیفیکیشن دینے کے بعد وہ جتنے ایس سی ایس ٹیز کے اور بی سیز کے اردو کے جو پوسٹ ہیں جو انفلڈ ہیں وہ اوپن ہو جاتے ہیں. یہ امپورٹنٹ چیز ہے. میں امید کر رہا تھا کہ آپ کی تھنک ٹینک آپ کو بولے گی اور کہے گی کہ اردو کے پوسٹ کے لیے, اردو کے لیے انصاف کے لیے مینیفیسٹو میں یہ بات ڈالیں گے کہ ہم اردو کے پوسٹ کو ڈی ریزرو کریں گے لیکن یہ کام نہیں ہوا. میں امید کرتا ہوں کہ آپ یہ کام کریں گے. اردو جب دوسری سرکاری زبان ہے تو جتنے بھی کمپٹیٹیو ایگزامز ہیں, جتنے بھی پروموشن کے ایگزامز ہیں ڈپارٹمنٹل, اس کو اردو میں بھی منعقد کرنا چاہیے. یہ ضروری ہے, یہ کام نہیں ہو رہا ہے. اور جتنے ریکروٹمنٹ کے آپ کے ایگزامز ہیں وہ ایگزامز کو بھی اردو میں رکھیے, یہ بھی ضروری ہے. میں امید کرتا ہوں کہ آپ میرے ان باتوں پہ توجہ دیں گے اور میں اس کے ساتھ ساتھ آگے بڑھتے ہوئے یہ بات بھی آپ سے کہوں گا کہ it was in 2004 on the eve of assembly polls the Congress party had entered into a poll alliance with TRS after promising Telangana state. More than 5 years later, in the second term of the UPA government at the center and the Congress government in the state, the central government made the December 9 announcement of Telangana statehood in 2009, plunging to the united AP into a turmoil. Ultimately, the Congress Working Committee decided to bifurcate Andhra Pradesh in mid-2013 and followed it up with enactment of AP Reorganization Act in early 2014. Telangana state came into being on June 2nd, 2014. That is exactly 10 years after the promise was made by Congress before the 2004 Assembly and Lok Sabha elections. Earlier too, during 1969 and 1971, the Telangana agitation rocked the united AP and it was led by former congressmen who had floated Telangana Praja Samiti. Incidentally, this earlier movement was suppressed by the Congress government at the state and in the united Andhra Pradesh state, sir. Sir, I would like to tell my Congress friends that the history cannot be one-sided and it has to be two sides. In the year 1969 to 1971, agitation scores of youth were killed in police firing, and in 2001 and 13 movements, scores of youth committed self-immolation. Who or which government were responsible for these deaths? I don't know how the change of government following the assembly polls can be called as the liberation day, liberation of Telangana people from 10 years of repression. So I'm saying this because I'm very saddened. When I was going through the Honorable Governor's address, in my 25 years of legislature life,
I have never seen such an address by any government, sir. Sir, I'm sorry to say, but I still feel like the Congress party is still in the election mode. Elections have ended. We said what we had to say. We criticized how much we wanted to. We also leveled allegations, personal remarks. But now, people have given their verdict. They have chosen you, and they have chosen them to sit there. They have chosen us to be here. So now we have to come together for the development of the state. We have to come together to fulfill the promises made by the party which has been given the responsibility of governing the state for the next 5 years. Sir, going further ahead, sir, the Congress and BRS term September 17th, 1948, the day of accession or merger of erstwhile Hyderabad state into Indian Union as integration day, whereas the BJP and left party term it as a liberation day. Now the Congress wants to celebrate the liberation day on December 3 or maybe December 7 as the party regained power after a gap of nearly 10 years since the formation of Telangana state. The Congress party has taken the historic decision on formation of Telangana state, but in the elections held in 2014, the people had given the mandate to TRS, which had fought for separate statehood. There is no doubt, yes, they had fought. And many other leaders joined them, and everybody fought for it. Yes, but we cannot deny the role, the major role of TRS and the major role of KCR. Again in 2018, the people voted for the TRS, which secured a greater majority. So terming the people's verdict in the previous two elections as something undemocratic or vote of autocratic, dictatorial or feudal role sounds something very sad, sir. It is not, sir. Sir, we are here. Sir, it is a democracy. We are living in a democracy. The people have the right. They can give me an opportunity or they can reject me. So we cannot question the decision of the people. If today the Congress is questioning and giving names to the verdict of the people of yesteryears, then the same thing might happen with the Congress for the verdict which have been given today by the people. We need to be cautious. Sir, we need to be very cautious. Elections have ended. We are here for progress. We are here for development. We are here to fulfill the promises made to the people. We have to be focused on that rather than, pulling each other apart from the, sir, so terming the people's verdict, I have already said, sir, apart from the 6 guarantees outlined under Abhay Hastam and the promises made under Right to Youth, SC, ST, Minority, BC Declaration, many other initiatives have been assured by the Congress. Understandably, the Governor's address has set out the priorities, policies, programs, and schemes of Congress government for all-round development of the state and welfare of all sections of people. I would like to recall that the backward classes, scheduled caste, scheduled tribe, and minorities account for an overwhelming proportion of the state's population, sir. They together constitute almost 85%, BCs 46%, SCs 15.5%, STs 9.2%, and minorities 14.3% of the state's population, sir. The Congress has committed to provide a better deal to all these sections. It has promised to introduce minority sub-plan as also the BC sub-plan, named after Mahatma Jyoti Phule. The Congress has assured to spend 2,000 crore per annum, amounting to rupees 1 lakh crore in a 5 years period for BC welfare, and this is a welcome step, sir. Similarly, the party has assured to enhance the minority welfare budget to rupees 4,000 crores, including 1,000 crore annually for subsidized loans to minority, youth and women, sir. Sir, when I say about, and I talk about 4,000 crores for minority,
let me make it very, very clear to the government, sir, what the Congress government is doing in Karnataka and what it was doing in Rajasthan. And, they were calculating the amount spent on other schemes also in the minority budget. Kindly do not do that. If we have to see the other schemes with which the minorities got benefited in the last 9.5 years, like in pension, like in Shadi Mubarak or Raitu Bandhu, Raitu Bima and other schemes, where Muslims are also part. If we have to take into account that amount and the 2,200 crores, we have already crossed 5,500 crores. I hope that the 4,000 crores will be only for minority welfare department. I hope that. I hope. So the Congress has promised to rename Dalit Bandhu scheme as Ambedkar Abhaya Hastam and extend it to both SCs and STs and to raise the financial assistance to rupees 12 lakh per family, sir. The party has also assured to raise the reservation of SC/STs to 18% and 12% respectively, sir. However, the Congress has maintained a silence on the demand for raising the reservation for socially and economically backward sections of Muslims of 12%, sir. कांग्रेस ने अपनी इलेक्शन की कैंपेनिंग में इल्जाम लगाया 12%, मगर 12% का जिक्र अपने मैनिफेस्टो में नहीं किया। मैं जानना चाह रहा हूं चीफ मिनिस्टर साहब से, ठीक है इन्होंने नहीं दिया, क्या आप देने वाले हैं? क्या आप देंगे? क्या आप सिंसियर हैं? सवाल है। और असेंबली के रिकॉर्ड्स को उठाकर देखिए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से मैंने खड़े होकर उस वक्त कहा था 12% मिलता है, मिलने दो नहीं, हमको 4% जो हम हासिल करें राजशेखर रेड्डी साहब के दौर में, उसको कायम रखना, ये बड़ी जिम्मेदारी है। तो आप ठीक है ये नहीं दिए, आप दे रहे हैं क्या बताइए? क्या आप देंगे क्या? And I go further ahead, sir. Sir, I may recall that the Telangana government has enacted a bill in the state legislature based on the report of the state BC Commission and ST/SC Commission and the findings of Sudhi Commission and Chellappa Commission to raise the quantum of reservation to 12% for BCE category and 10% for STs. Sir, I would like the Honorable Chief Minister Sahab, Mr. Revanth Reddy Sahab, to clarify on the government stand on this issue, sir. Regarding the minority sub-plan and BC sub-plan, I may point out that this has been a persistent demand of AIMIM in the United Andhra Pradesh when the Congress was in power and in Telangana state after its formation, sir. In fact, we had suggested to the Telangana government to enact a legislation on the patterns of Act number 6 of 2022, the AP Minorities Component Outlay Allocation and Utilization of Financial Resources Act 2022 and Act number 13 of 2019, the AP BC Sub-Plan Planning Allocation and Utilization of Financial Resources Act 2019 for earmarking the funds for minorities and BCs in the state budget, sir. So now our party AIMIM once again reiterates the demand for enacting the two separate legislation, one for the minorities and other for the backward classes, providing for minority component and BC component in Telangana state budget and making allocation for the sub-plan for the forthcoming state budget for the financial year 2024 and 2025, sir. Sir, when I say this, sir, you can go through the records and see about the BCs, sir. The treatment given to the BCs, all the BCs corporation. My learned friend, Sridhar Babu, was with me as a member in Public Accounts Committee. We had asked for the details and we saw the details of the allocation made to the BC, मुख्तलिफ BC के महकुमों को, तो देखकर बड़ी हैरत हुई थी। मैं उम्मीद करता हूं कि आप उनके साथ इंसाफ करेंगे। SC और ST के रिजर्व सीट्स पर भी शायद अगर मैं गलत ना हो तो सबसे ज्यादा सीटों पर अवाम ने आपको मुंतखब किया, इस उम्मीद के साथ कि उनके साथ भी इंसाफ होगा। और हम उम्मीद करते हैं कि आप सब के साथ इंसाफ करेंगे। We hope that the Congress government would fulfill its assurance to conduct a caste census and effect an increase in BC reservation within 6 months of assuming power in the state, sir. क्योंकि आपने कहा है ये बात
और फिर the Congress has not elaborated on the quantum of raise in BC reservation in education and public employment in the state except promising a hike. कितना करेंगे आप, वो आपने नहीं कहा. This is in contrast to the assurance to raise the BC reservation in local bodies as well as in award of government civil construction and maintenance contract to 42%, sir. Assuming that the reservation for BCs in education and public employment are raised to 42%, apart from the proposed increase in SC/ST reservation to 18 and 12%, this would, Honorable Panel Speaker, sir, this would raise the total quantum of reservation for SC/STs and BCs together to 72%. 72%, sir. So we do not know whether the enhancement of reservation to 72% will pass the muster as the Supreme Court has laid down the Lakshman Rekha of 50% for overall reservation for weaker sections. If we add the BC reservation, Honorable Panel Speaker, sir, if we add the BC, if we add the EBC reservation of 10% and an increase of 8% reservation for SEBC, Muslim category BCE, the overall reservation will reach 90%. It is going to be 90%. Is this possible in the prevailing circumstances, whether the present central government is opposed tooth and nail to any increase in reservation for backward classes, apart from total opposition to any kind of reservation to the minorities? Is a question which needs to be answered, sir. A reality check on the issue would be needed, sir. A separate ministry for most backward classes are also being promised, apart from separate finance corporation for all major BC castes. We hope that the existing finance corporation and cooperative societies federation in various BC groups are strengthened with allocation of more funds and assisting these groups. Honorable Panel Speaker, sir, we welcome the promise to introduce the Right to Public Service Act, apart from setting up comprehensive portal for receiving and addressing public complaints and grievances, sir. सर, जब मैं इसकी बात करता हूं तो इसके साथ साथ ये भी कहूंगा कि हर महकमे में जैसा ऑफिशियल लैंग्वेज कमीशन है, आप मुसलमान को रखिए ताकि वो उर्दू के इंप्लीमेंटेशन के लिए उस पर गौर करें. हायर एजुकेशन डिपार्टमेंट है, वाइस चेयरमैन एक मुसलमान को दीजिए. यूनिवर्सिटीज हैं, वहां पे एक मुसलमान को दीजिए. आप इंफॉर्मेशन का जो है उसमें आप मुसलमान को दे सकते हैं, और कई वकील हैं, पब्लिक प्रोसिक्यूटर्स मुसलमानों को दे सकते हैं. लेकिन आज ये चीज नहीं हो रही है. मैं उम्मीद करता हूं कि मुसलमानों को उनका हक दिया जाएगा. सर, the 6 guarantees are going to be cornerstone of the Congress government action plan for the state, sir. The government has implemented 2 of the promises made in the manifesto, and it has assured that a definite and time-bound action plan will be announced soon to implement the other guarantees in the poll manifesto, sir. Sir, when I talk about the poll manifesto, sir, about 6 guarantees, sir. Sir, I have all the details, sir. Like Mahalakshmi scheme, sir, gas cylinder 500 rupees, free travel for women, farmers, financial assistance of 15,000 per acre, rupees 12,000 per annum to agricultural labor, bonus of 500 paddy waiver, and all land extent and number of farmers. ये सारी चीजें जब हम देखते हैं, sir, I don't know whether people know about this, sir. I might be wrong, but I would request the government to please correct me. Please do correct me. So 2,500 per month to every BPL family woman. Sir, अगर हम BPL family woman में कार्ड में से एक औरत को अगर ले लेते हैं पर मंथ, नहीं, मैं एक को ले रहा हूं, मैं सिर्फ एक को ले रहा हूं, एक को ले लेते हैं तो 2,249.75 करोड़ पर मंथ, सर. पर एनम 26,997, सर. सर, गैस सिलेंडर फॉर 12 मंथ्स 12 सिलेंडर अगर हम देंगे पर ईयर, सर, 5,399. बिल्कुल साहब, आप दीजिए. 3 ने साहब, आप जो ऐसे 4 महीने चला, बोलो उनको चला लेते, चला ले, गांव में लकड़ी के साथ चला लेते साहब, बेफिक्र रहो. फ्री ट्रैवल फॉर वुमेन, सर, फ्री ट्रैवल फॉर वुमेन अगर इसको हम देखते हैं, सर, 2,190 करोड़, सर. फार्मर्स, सर, फाइनेंशियल असिस्टेंस, सर, टोटल एग्रीकल्चरल के
आप साइट पर जाके देखिए सर, जहां पे ज़राअत हो रही है वो जुमला एकरेज है 1,54,40,580 सर। तो अगर हम किसानों को जो वादा करें वो देते हैं 23,160.87 करोड़ सर। सर 12,000 per annum to agricultural labor sir. I was listening to my learned friend, he said कि दो को भी दे देंगे, बोले मियां बीवी दोनों को देंगे। I don't know if it is the policy of the government or what. Very good, very good. दो को दे रहे हैं, बहुत अच्छा है। I was just listening to honorable learned friend of mine, he said कि एक ने दो को देंगे, मैं एक को देने की बात लिया साहब, सिर्फ एक को लिया तो दे आर 25 लाख लेबर्स आर दे सर, उसके लिए 3,000 करोड़ होना सालाना सर। आप दो को देंगे बोले 6,000 करोड़ होना है। अब हम आगे बढ़ते हैं और देखिए साहब, बोनस 500 सर, इफ यू हैव टू गो, आई हैव ऑल द डिटेल्स ऑनरेबल पैनल स्पीकर सर, इफ आई हैव टू गो, गृह ज्योति सर 4,800 crores is required, Indramma Indulu sir 25,000 crores is required, Yuva Vikasam 38,894 crores is required sir. I have all the details sir, it is not that I have done my homework and research sir. Sir, implementation of Vidya Jyoti Patakam, Abdul Kalam, Tohfe Taaleem and all this sir, for that 6,476.66 crores is required sir. Sir, MPhil PhD sir, for that, और उसके बाद में ग्रेजुएट्स को भी आप देंगे बोले, फिर इंटर स्टूडेंट्स को भी देंगे बोले, एसएससी को भी देंगे बोले, तो उसके लिए, और फिर वो सारे जब हम देखते हैं सर 294, 1,800 2,600, अब इतने हैं सर, thousands and thousands है सर. And I wish you all the luck, because I know this sir, because I know this. Congress have ruled this country and ruled the state 16 times sir. Very learned people are there, educated people are there, they know how to rule, and I'm sure and I'm confident they are going to fulfill the promises. सर चीयूता सर, उसमें मंथली पेंशन 4,000 देंगे बोले, मंथली एम्प्लॉयमेंट अलाउंस भी देंगे बोले सर. I was reading the newspaper sir, so in that it was written that the required amount would be 70,000 sir, but sir I want to correct sir, as per my calculation I might be wrong. I'm not saying that I'm perfect, I might be wrong. Kindly you give the right figures. As per my homework, my research, my calculations, sir, the total requirement only for 6 guarantees is going to be 2,16,018.15 crores per annum. और उसके बाद में if you have to see the entire many other promises, जैसा वो बाइक देते बोले, वो अलाउंस देते बोले, हाँ वो डबल बेडरूम, वो सारे चीजें सर when we finally sir, अब उसको पूरा देखते हैं सर, तो I might be again wrong sir, I want the government to correct me sir. 3,10,492.15 crores, मतलब 3,10,492.15 crores are required. And I'm sure the people who have prepared the manifesto knew about the financial state of the our state. So, and sir, I listen, bhai, आप इतना गुस्से में क्यों आ रहे हैं? That's what I'm saying. Sir. मैं यही कह रहा हूं, आप नहीं करेंगे बोल के मैं थोड़ी बोला आपको, आप काबिल है बोला मैं. आप लोग हिंदुस्तान में सबसे ज्यादा हुकूमत करे बोल रहा हूं, रियासत में आप लोग करे हैं बोल रहा हूं, और मैं ये कह रहा हूं कि काबिल लोगों ने बड़ी काबिलियत के साथ, बड़ी ही मेहनत के साथ इस मैनिफेस्टो को बनाया है, और इस मैनिफेस्टो पे अवाम ने भरोसा किया है. और मैं ये भी कह रहा हूं कि ये प्रॉमिसेस को फुलफिल करने के लिए ना सिर्फ मैं, हम सब आपका ताउन करने तैयार हैं. गुस्से में आने की बात क्या है बताइए? सर मैं ये भी कहूंगा सर, there is no mention about the minority declaration in the governor's address, and I don't know the reason for this omission sir.
इसलिए मैंने कहा मुसलमानों ने आपको भी जिताया, मुसलमानों ने आपको भी जिताया, मगर आप दोनों ने मुसलमानों को नहीं जिताया, हम जीत गए। Sir, one of the promise under the minority declaration is the introduction of Abdul Kalam Tohfa Taaleem scheme to provide financial assistance of rupees 5 lakh to minority youth for completing MPhil and PhD, rupees 1 lakh for post-graduation, rupees 25,000 for graduation, rupees 15,000 for intermediate, and rupees 10,000 for passing the 10th grade SSC, sir. Sir, I would like to once again ask the people responsible for preparation of this manifesto, sir. Sir, by the way, sir, who is this Abdul Kalam? Is it, no, sir, it is written Abdul Kalam. Is it the India's first education minister, Maulana Abdul Kalam Azad? Or it is Abdul Kalam, India's missile man and former president, Mr. APJ Abdul Kalam? It cannot be both. इसमें तो सिर्फ अब्दुल कलाम लिखा, इसलिए मैं पूछ रहा हूं साहब, इस पे भी गुस्सा मत आओ, ये भी पूछ रहा हूं कि किसके जी। तो मैं ये पूछ रहा हूं, ये भाई ये मैनिफेस्टो आपका है भाई, सीएम साहब ये आपका है, आपके उसमें है, तो इसमें अब्दुल कलाम 2 है, तो मैं क्लैरिफिकेशन ले रहा हूं, मौलाना अब्दुल कलाम आजाद के नाम पे है या अब्दुल कलाम द मिसाइल मैन के नाम पे है? तो दोनों के नाम से, दोनों के नाम से जी। अच्छा, नहीं मैं पूछ रहा था साहब, पूछना है ना। अंडर द महालक्ष्मी गारंटी वुमेन आर प्रॉमिस monthly financial assistance of rupees 2,500 per month, and that is 30,000 per annum, besides free travel in RTC buses, sir. Sir, when I talk about RTC buses, sir, Honorable panel speaker, sir, so this is Telangana Road Transport Corporation 22-23 report, sir. And also, I had raised a question, sir. अब इसमें लिखा हुआ है, sir, कि out of the 9,000 buses, 6,000 buses are old, 15 years old. और इसमें पूरा डिटेल दिए साहब, कितने पुराने हैं, क्या है, क्या नहीं। अब ये देखिए सर, ये 23-24, ये पेज ही नहीं है साहब इसमें। नहीं, आपके दौर में हुआ सो है ये, सॉरी, आपके दौर में हुआ सो है। सर पैनल स्पीकर सर, मैं नई गवर्नमेंट से कहूंगा कि ऐसे डेलिबरेट omissions pages के नहीं होना चाहिए, because you had promised a transparent government. It has to be there. बहुत है सर, so many demands, बहुत सारे demands भी देखते हैं सर, demands में एक important page गायब हो जाता है, demands table नहीं होते, demands पे discussion होता है। तो I hope we have faced this. नहीं, I told you that we are going to play a role of a constructive opposition, and let me correct you, we have played a constructive role when the TRS was also there in the government. We have criticized the government, we have appreciated the government, we have rejected their wrongdoings, and we have praised the good doings which were for the people. We are going to play the same role, and at the same time I'm happy that I'm happy that I saw today's newspapers in which Honorable Revant Reddy Saab has said in the newspaper, it has come कि MIM के साथ कोई alliance नहीं है भाई हमारा, हम अकेले थे, अकेले हैं, लड़ रहे थे, लड़ रहे हैं, लड़ते रहेंगे, क्योंकि बहुत सारे लोगों को Honorable Panel Speaker साहब, एक मीटिंग हुई, CM साहब बुलाए, थैंक यू सर, मूसी के लिए बुलाए, थैंक यू सो मच सर, बुलाए, हम बैठे, डिस्कस करे, लोग समझे कि अरे अलायंस हो गया, ये इनके करीब आ गए, ये इनके हो गए। देखिए, मैं ये कहना चाहता हूं, वो हमारे रियासत के चीफ मिनिस्टर हैं, अवाम ने उनको मुंतखब किया है, ये कांग्रेस की हुकूमत में एतमाद का इजहार किया है, तो मैं अवामी नुमाइंदे की हैसियत से अपनी रियासत के चीफ मिनिस्टर से मिलना ही पड़ेगा, मिलते रहेंगे, काम कराते रहेंगे, क्योंकि हमको काम होना है। And to go further ahead, sir,
Sir, we welcome the introduction of free bus ride for the women in TSRTC buses, sir. At the same time, sir, through you, sir, I would like to request the government to kindly take care of the auto rickshaw drivers. ऑटो रिक्शा के ड्राइवर्स बहुत परेशान हैं, ऊबर एंड ओला वाले बहुत परेशान हैं। ख़वातीन को तो अच्छा मौका मिला कि बस में वो सफ़र कर रहे हैं, बहुत अच्छी बात है, लेकिन हमको इनका भी ख्याल करना चाहिए, क्योंकि आपने इलेक्शन मैनिफेस्टो में ऐलान किया था कि आप जितने चालानात हुए हैं, चालानात को भी आप माफ़ करेंगे, आधा माफ़ करेंगे। तो मैं आपसे रिक्वेस्ट करूँगा कि अहकामात जारी करिए कि जितने भी चालानात है उसको हम 50% वेव ऑफ करते हैं, और ऑटोज़ वालों को किस तरीके से हम मदद पहुंचा सकते हैं। वो कुछ पैसे भरते हैं रोड टैक्स का, इसका, अगर उसमें अगर उनको कुछ एग्जेम्पशन अगर कुछ देते हैं तो एक उनको भी एतमाद में लिए वैसा होगा। सर, उसके साथ साथ जी नहीं, अब देते बोले थे साहब, आपके मैनिफेस्टो में बोले थे, आप अब देंगे बोल के बोले थे। केसीआर साहब अनाउंस करे थे कि हम गवर्नमेंट में अगर आएंगे तो ऑटो वालों को ये देंगे, इट वाज अनाउंस्ड। तो मैं चीफ मिनिस्टर साहब से रिक्वेस्ट करूंगा कि ऑटो वालों का भी थोड़ा सा अगर आप देखते हैं तो उनका भी थोड़ा अच्छा फायदा हो जाएगा। और इसके साथ ही साथ ऑनरेबल पैनल स्पीकर सर, मैं ये ज़रूर कहना चाहूँगा कि आउट ऑफ 9,000 6,000 तो पुराने बसेस है, और फिर नुकसान 2,000 करोड़ का है, तो ये पेट्रोल डीजल के लिए भी देना है। So there are many other things, sir, which I think in the next budget session I will go further ahead and discuss about this, sir. But as per my knowledge, sir, 12 करोड़ का शायद नुकसान हो रहा है आरटीसी को इससे। अब इसको हम कैसा करेंगे, इसका भी आप कुछ प्रोग्राम बनाइए सर। सर, एंड डोमेस्टिक गैस सिलेंडर्स के ताल्लुक से भी मैंने पहले ही कहा है और फिर से कहूंगा, और उम्मीद करता हूं कि आप करेंगे। और अंडर रैतु भरोसा द असिस्टेंट ऑफ 70 लाख फार्मर्स इज बीन रेज्ड टू 15,000 per acre and the coverage has been extended to 6 lakh share of खौलदाज also, sir, bonus of 500। ये सारी चीजें हैं जो आप जानते हैं, मैं भी जानता हूं। क्रॉप लोन्स के बारे में भी आपने वेव करेंगे कहा, ₹2 lakh at one go would require 36,000 crores, sir. ₹30,000 crores towards loan amount and ₹6,000 crores towards interest. So 36,000 है। I hope that under Gruha Jyoti guarantee 200 unit of free electricity a promise for all household। अब ये 200 कैसा देंगे, इसमें भी confusion है सर। 200 यूनिट कैसा देंगे? अब अगर मुझे 201 आएगा यूनिट, तो क्या 200 माफ करके 1 यूनिट के पैसे लेंगे? या अगर मुझे 500 यूनिट आ रहा है तो वो 500 यूनिट में से आप 300 माइनस करके 200 का लेंगे? इसमें क्लैरिटी नहीं है सर। सो आई रिक्वेस्ट काइंडली इशू द गाइडलाइंस विथ विच ये 200 यूनिट फ्री जो मिलेगा। द पावर सेक्टर इन द स्टेट, TS Genco, TS Transco and Northern Southern Discoms are already saddled with huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores। क्योंकि ये सिर्फ मैं न्यूज़पेपर्स में, ऑनरेबल स्पीकर सर, मैं न्यूज़पेपर्स में देख रहा था, हर कोई बोल रहे थे कि 50,000 का इसमें लॉसेज है, 80,000 के लॉसेज है कहें सर। लेकिन द थिंग इज दैट कि we are already saddled with the huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores, sir. Sir, under Indrama Indulu scheme, families not owning houses are promised a house site and a financial assistance of ₹5 lakhs for construction of houses, sir. Sir, ये 2 bedroom houses के ताल्लुक से भी स्पीकर साहब मैं आपके जरिए हुकूमत की तवज्जो इस बात पे लाना चाहता हूं कि सर, इलेक्शन कोड आने की वजह से जो लोगों को सर्टिफिकेट्स दे दिए गए थे, जो लोगों को हाथ में कागज दे दिया गया था कि ये यूनिट आपका है, तो उसकी चाबी अब तक नहीं दी गई, और जो लिस्ट सैंक्शन हुई थी वो भी वैसी रुकी हुई है। सर, आपके जरिए मैं हुकूमत और हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब की तवज्जो इस बात पे लाना चाहता हूं कि मेरे कॉन्स्टिट्यूंसी में पुराने जो घर थे उनको तोड़कर 2 bedroom बनाए थे और उनसे वादा किया गया था कि बनने के बाद उनको दिया जाएगा, लेकिन इलेक्शन
कोड आने की वजह से रुक गया है। काइंडली आपसे रिक्वेस्ट है कि हैदराबाद कलेक्टर साहब को बोल के उसको क्लियर करवा दीजिए, क्योंकि हमारे एश्योरेंस पे, हमारी जबान पे उन लोगों ने अपने घरों को खाली करके 2 बेडरूम बनाने की इजाजत दी। अगर उनको नहीं मिलेगा तो बड़ा प्रॉब्लम होगा। Honorable Speaker, sir, through you also very important issue I want to bring to the kind notice of the government is that, sir, under JNNURM, WAMBE scheme and other schemes, housing was taken up, sir. Right from Mr. Chandrababu Naidu was the chief minister then, से लेकर आज तक भी ये हो रहा है। वो घर जो है सो 20 साल 15 साल पुराने हो गए, बहुत खराब हो गए हैं। तो हमारी नुमाइंदगी पर HMDA से 100 करोड़ रुपए रिलीज हुए थे, वो 150 करोड़ रुपया पूरे शहर के JNNURM, वाम्बे और ये दूसरे हाउसिंग स्कीम के पुराने घरों के मेंटेनेंस वर्क के लिए। तो मैं आपके जरिए हुकूमत से रिक्वेस्ट करूंगा कि हैदराबाद और सिकंदराबाद के जितने पुराने घर हैं जो डिलैपिलेटेड कंडीशन में, जिसके लिए अमाउंट भी रिलीज हुआ है, काइंडली give instructions that these amounts are released to the contractors and the work can be taken up so that it will help the poorest of the poor people, sir. Sir, about SC/ST's promise assistance of 6 lakhs for construction of houses and for other it is 5 lakhs. I don't know why this difference, sir. SC/ST को आप 6 लाख देते बोले, यहाँ पे 5 लाख. Here, lakhs of people, especially in towns and cities, do not own houses and live in rented houses, sir. तो मैं उम्मीद करता हूँ कि आप इस ताल्लुक से भी करेंगे, सर. And I would like to know, sir, what are the criteria for selection of beneficiaries under this scheme? ये स्कीम युवा विकासम जो 5 लाख का है, उसके भी गाइडलाइंस सही नहीं आए. तो मैं उम्मीद करता हूं कि आप इसके बारे में भी कहेंगे. अंडर Chayuta guarantee monthly pension amount is to be raised to rupees 4,000 and all the beneficiaries, and it's huge increase in the allocation for this scheme, sir. For the disabled also. So we welcome the increase in the health insurance coverage under Arogyashri scheme of rupees 10 lakh. Sir, once again, sir, Honorable Speaker, sir, when I talk about Arogyashri, sir, आप बोल दिए 10 लाख. आप मालूम कराइए साहब, क्या एक भी पेशेंट को अब तक आपके ऐलान के बाद क्या 10 लाख का बेनिफिट मिला? Guidelines have not been framed. GOA is not been issued. Sir, the most important thing is that राजशेखर रेड्डी साहब जब थे, जो राजीव आरोग्यश्री लाए थे, उस वक्त जो पैकेजेस बनाए थे, सेम अमाउंट इज कंटिन्यूइंग, सर. सेम अमाउंट, सर. अमाउंट में इंक्रीज ही नहीं हुआ. सर, you need to review this, see that. The reason I'm saying is that, sir, the private hospitals are not admitting any patient under Arogyashri because the rates are very low, sir. अब एक बात बोलता हूं, आप बुरा ना माने आप लोग, which is very important for the new government, sir. Sir, in all government hospitals, dialysis units are there. Sir, these dialysis units are being handed over to a third party, sir. And sir, like a private hospital is getting 1250, 1250 for one dialysis. Government hospital is getting 1,850 rupees, and that 1,850 rupees, it is being paid to the third party, not to the government hospital. आप बताइए सर, ये तो गलत है. ये this is very wrong. आप वो थर्ड पार्टी को बेनिफिट दे रहे हैं, लेकिन प्राइवेट हॉस्पिटल्स को आप कम करके रखें. This needs to be corrected, sir. I hope that the government will make a note and do the necessary corrections. कैंसर पेशेंट बहुत ज्यादा बढ़ रहे हैं, उनके लिए आप ये आरोग्यश्री का जो राजीव आरोग्यश्री का स्कीम जो है, इसमें कैंसर पेशेंट्स को दीजिए. And in dialysis also, sir, dialyzers are not provided, sir. The dialyzer, the pipes are not provided. And there is one investigation which is required for all the dialysis patient to check the creatinine levels. वो उसके लिए they have to make an additional payment. So such things are there which needs to be corrected, which was not corrected by this government in spite of repeatedly requesting. I hope that you will do the necessary corrections. This will help the poor people, sir. Sir, going further ahead, sir. Sir, it is apparent that you, especially in the rural and small towns, are being facing problems of unemployment. I welcome that के
उन बेरोजगार नौजवानों के लिए भी आपने ऐलान किया है कि करेंगे सर। ये इसमें ये मोर ओवर यूथ हैव बीन प्रॉमिस मंथली एम्प्लॉयमेंट अलाउंस ऑफ 4,000। आई वुड लाइक टू नो कि व्हेन आर वी गोइंग टू स्टार्ट दिस सर, क्योंकि बेरोजगारी का भत्ता देने का इन्होंने भी वादा किया था लेकिन किया नहीं सर। एज पर माई इंफॉर्मेशन, आई माइट बी रॉन्ग, इट इज सब्जेक्ट टू करेक्शन सर। 42 lakh children have registered in an employment department or Telangana Public Service Commission. Sir, if we take 30 lakhs also unemployed youth, तो हमको सर 1,200 करोड़ महाना जरूरत पड़ेगी और हमको जरूरत पड़ेगी 14,400 करोड़ सालाना की। 14,400 crores yearly will be required. So I hope that क्या आप इस पर भी गौर करेंगे। फॉर यंग वुमन 18 years pursuing education, इलेक्ट्रिक स्कूटर का प्रॉमिस करे हैं। वी वेलकम दिस when we hope that कि ये प्रॉमिस भी फुलफिल होगी। So the issue of SC categorization into ABCD category has been hanging fire for over 2 decades now, despite the effort of the successive government, the United AP and Telangana government, to implement it in a letter and spirit, sir, unless constitutional amendments are moved by the central government to overcome the hurdles in implementing the categorization in selected state instead of entire country, this issue cannot be resolved, sir. Regarding the minority declaration, let me point out that most of the schemes and initiative included in this declaration are already under implementation in the states since Telangana came into being in June 2014, sir. The Congress has promised about Setwin, sir. I hope that कि सेटविन को आप मजबूत बनाएंगे, अच्छा बनाएंगे, ताकि अनएम्प्लॉयड यूथ को स्किल डेवलपमेंट का ट्रेनिंग का प्रोग्राम भी होगा। और मैं ये भी कहूँगा कि कांग्रेस के टाइम में ओल्ड सिटी में हम नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन का एक सेंटर लाए थे, तो मैं आपसे रिक्वेस्ट करूँगा कि नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन के सेंटर को माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट से जोड़ दीजिए, तो एटलीस्ट माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट कैन टेक अप द स्किल डेवलपमेंट प्रोग्राम with collaboration with National Academy of Construction, sir. So you have also promised about additional funds to Khuli Qutub Shah, sir. And Khuli Qutub Shah has been given the responsibility by the TRS government, then TRS government, for the development of Charminar pedestrianization project, but it is still not yet completed. I would say it's in between, sir. मैं उम्मीद करता हूं कि आप उसको भी देखेंगे, sir. Sir, उसके साथ sir, मैं ये भी कहूंगा कि पुराने शहर में 100 bedded hospitals के लिए याखुदपुरा SRT कॉलोनी में एक 100 bedded हॉस्पिटल सैंक्शन हुआ है, काइंडली आप उसका काम करा दीजिए। पालम रोड ओल्ड सिटी में एक दवाखाना मंजूर हुआ है, उसका भी काम वैसी है, उसको भी करा दीजिए। मेरी कॉन्स्टिट्यूंसी में बारकस में और बल्लागुड़े में एक 40 बेड एक 100 बेड हॉस्पिटल आया है, उसका भी अगर आप काम करा दिए तो बेहतर होगा। और इसके साथ हैदराबाद की पहचान, हैदराबाद की शान में कहूंगा कि उस्मानिया हॉस्पिटल के लिए हम बार बार कह रहे हैं कि उसको भी आप हेरिटेज को बरकरार रखते हुए बनाइए, या जैसा भी बनाना है बनाइए, बहरहाल बनाइए। मैं उम्मीद करता हूं कि आप उस्मानिया हॉस्पिटल को लेंगे। उसके साथ ऑनरेबल स्पीकर सर, आपके जरिए मैं हुकूमत की तवज्जो इस बात पे दिलाना चाहता हूं कि निजामिया तिबी कॉलेज जो मक्का मस्जिद के सामने है, it is the only medium of medical education in Urdu, sir. It has been neglected. The building is in dilapidated condition. I request the Honorable Health Minister Sahab, Honorable Chief Minister Sahab, kindly give us some time, sir. Let us go and visit that hospital and see that hospital, how a bad shape that hospital, that building is in, sir. So उसके लिए भी 72 करोड़ सैंक्शन है। अगर उसका टेंडर बुला के अगर कॉन्ट्रैक्टर को देंगे तो वो हॉस्पिटल का भी काम मुकम्मल हो जाएगा, सर। और इसके साथ सर GHMC के बारे में मैं कहूँगा कि GHMC के जितने भी एरियाज में जो काम हुआ है, कॉन्ट्रैक्टर्स का अमाउंट नहीं दिया गया है, सर। और ये बिन फ्री एक प्रोग्राम लाए थे मेरे दोस्त लाए, बिन फ्री। वो बिन तो उड़ गया लेकिन कचरा वहीं फेंकने लगे लोग। बिन नहीं है लेकिन कचरा तो वहां आ रहा है। तो सर मैं आपसे रिक्वेस्ट करूंगा, ये बिन फ्री क्या है, इसको रिव्यू करिए, देखिए हर जगह पे कचरा आ रहा है। सर, वी आर फॉर द डेवलपमेंट, वी वांट डेवलपमेंट, वी वांट द ओल्ड सिटी टू बी ऑन पार विद न्यू सिटी, वी वांट फ्लाईओवर्स, वी फाउंड अंडरपासेस, वी वांट द मेट्रो ट्रेन।
I thank the Honorable Chief Minister Saab for other day when I was sitting with him, he had called for a meeting on आपकी दावत पे हम आए थे. लोग समझ रहे हैं कि हम आपके पास भाग के गए थे. भाई आप दावत दिए थे, आप बुलाए थे, हम आए थे. और आपने, मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने कहा कि मेट्रो ट्रेन को जो पुराना रूट है उस पे लाएंगे और उसके साथ साथ आगे भी जो चंद्रायन गुट्टे से, सर आई एम कंक्लूडिंग सर, आगे भी उसको चंद्रायन गुट्टे से एलबी नगर से लेते हुए इंटरनेशनल एयरपोर्ट को लेके जाकर वहां पे खत्म करेंगे बोले. इसके लिए भी मैं आपका शुक्रिया अदा करूंगा. सर मैं उम्मीद करता हूं कि आप जो है सो हम जितने भी मसाइल जो उठाए हैं इस पर भी आप गौर करेंगे. और एक सबसे बड़ा मसला है हैदराबाद मेट्रो वाटर वर्क्स और सिवरेज का. सर ये हैदराबाद को जो पानी आता है, जो पावर जो हैदराबाद मेट्रो वाटर यूज करती है, ऐलान किया गया हमारी नुमाइंदगी पर कि उसकी रेट को कम करेंगे, सब्सिडाइज रेट देंगे, लेकिन अब तक नहीं किया गया. जरा नहीं, ऑर्डर हुआ लेकिन हो रहा नहीं है साहब उसमें. तो मैं उम्मीद करूंगा कि आप उसके ऊपर भी आप गौर करेंगे और उस पे भी तवज्जो देंगे. सर the Telangana government has been facing, sir, I'm concluding, sir. Sir, this is a state finances and financial implication of the scheme's initiative and hike proposed under Congress manifesto, sir. This is important since the Telangana government has been facing resource crunch and growing financial deficit due to tight fisted approach of the central government towards the state, sir. In the first 7 months of the current financial year, the total receipts of the Telangana government added up to rupees 1,33,174 crores, sir. That is 51.25%, sir. And the annual budget estimate and the total expenditure reached to rupees 1,22,553 crores. That is 51.58% of the budget estimate, sir. However, Honorable Speaker, sir, the state share of union taxes came to rupees 7,139 crores as against the budget estimate of rupees 14,528 crores, sir. The state had budgeted the grant in aid and contribution amount to be rupees 41,259 crores, but only rupees 3,836 crores were received from the central government during the 7 months period, sir. The state net borrowing during the 7-month period have reached rupees 33,378 crores as against the budget estimate of rupees 38,234 crores, sir. That is 87.3% of budget estimate, sir. The November data on the state budget is not available in the public domain, sir. ये साहब, ये इसको देखिए साहब, ये public domain से गायब क्यों कर देते हैं? I don't know. ये लोग के टाइम होता था साहब, आप थोड़ा उसको देखना साहब. And we have 4 more months before the financial year comes to a close on March 31st, sir, 2023, sir. I may be wrong, but I was just going through. I'm not sure, but I believe कि 3-4 दिन पहले 500 करोड़ रुपया आप लोगों ने कुछ लोन लिया है. So क्या लिया है तो प्लीज बोलिए, और मैं चाहूंगा कि आप व्हाइट पेपर भी जारी करिए स्टेट के फाइनेंसेस पर, so that the people know कि what is the real financial position of the state, sir. The state cannot pile up borrowing as per its requirement, as it is hamstrung by the condition and restriction imposed by the Physical Responsibility and Budget Management FRBM Act, sir. According to the latest data, the borrowing limit for the Telangana government for the current year has been fixed to rupees 57,813 crores by the Union Finance Minister, but it was actually curtailed to rupees 42,225 crores after taking into account the additional borrowings of rupees 15,588 crores in the previous years. So, however, the Union Finance Minister has further curtailed the borrowing limit of Telangana state by 36,617 crores under open market borrowing as against the budget estimate of rupees 38,235 crores, citing overborrowing from open market in the previous year, sir. The state has already mobilized, Honorable Speaker, sir, the state has already mobilized 36,378 crores through open market loans in the current financial year up to the end of November 2023, sir. The state cannot raise any open market loans during the remaining period of the financial year till March 31, 2024, sir. I might be wrong, sir. This is subject to correction, sir. Sir, it can only avail a special drawing facility and resort to ways and means, advances and overdraft to meet its day-to-day requirements, sir. Overdraft. It is a very alarming
So this is why I say that a white paper needs to be tabled. Let the people know, sir. Sir, this is the grim financial scenario of the state at the Telangana government, and this is solely the result of policies and restraint imposed by the central government as well as the lesser central assistance by the way of grant in aid and devolution of central taxes. I would like to remind that I was the one person who is to always caution and say that devolution of funds, GST, आपको नुकसान होगा, लेकिन आप लोगों ने मेरी बात नहीं सुनी उस वक्त. मैंने बार बार कहा था, सीएम साहब, उस वक्त के सीएम साहब केसीआर साहब ने उठकर मुझसे कहा कि अकबर भाई आप बेफिक्र रहिए, हमारे स्टेट को पूरे पैसे आएंगे. लेकिन देखिए, हमारे स्टेट को पैसे नहीं आए, हमारे स्टेट का नुकसान हुआ, और उस वजह से आज हमको मुसीबतें उठानी पड़ेगी. सर, I wish my old colleague, my friend, and my very close friend, I would say, Mr. Bhatti Saab, the Deputy Chief Minister Saab, Bhatti Vikrama Saab, who looks after the finances, my best wishes and best of luck with you, sir. And we are there for whatever support and assistance or help is needed, sir. Incidentally, a few days ago, Deputy CM Saab had released a booklet on Telangana economy and Telangana at a glance, on the financial indicators of state during the financial year 22-23. Telangana gross state domestic product, GSDP, at current prices, 22-23 reached to rupees 13 lakhs, marked higher than India's growth of 16.1, sir. और उसके साथ ही साथ 2 दिन पहले हमारे हैदराबाद को भी एक अवार्ड मिला है, बेस्ट सिटी, राइट. ऑपरेशन को तो नहीं था अवार्ड वो, राइट, इट वाज एन अवार्ड. गुड. So I congratulate the officials who are responsible for this award, and I also congratulate the then government TRS also, sir. Sir, moreover the Telangana, sir, इसमें led the other big states in the country with the highest per capita income of 3,12,398 during the year 22-23, sir. The state has certainly progressed since it was granted statehood in 2014, sir. There are many other issues which may have time to discuss during the forthcoming budget, sir. Before I conclude, I may recall that one issue which I have been highlighting it frequently during the session of Telangana Assembly was conduct of and duration of budget monsoon winter session of the Assembly, sir. Sir, मैं इनको भी क्रिटिसाइज करता हूं, सर. माय फ्रेंड्स आर देयर, सर. सर, आंध्र प्रदेश था बोलकर आंध्र प्रदेश में 40 दिन बजट सेशन होता था, सर. बोले कि नहीं सर, वो आधे मेंबर्स उधर चले गए तो 40 के बजाय कम कर देंगे. सर, आई रिक्वेस्ट, सर, वी शुड हैव सेशन, सर. वी शुड हैव डिस्कशन, सर. सर, इसमें हुआ ये, सर, इन द लास्ट बजट सेशन, सर. आई एम सॉरी, Secretary Saab is there, he might feel offended, but the demands were not tabled and we were discussing on demands, sir. कैसे होगा सर ये? ठीक है, सब सारे लोग नहीं पढ़ते होंगे, लेकिन बात पढ़ने वाले लोग हैं, सर. हम जैसे लोग जो टूटा फूटा जैसा भी है पढ़ लेते हैं. ठीक है, हम उतने काबिल नहीं हैं, उतने ज्यादा पढ़े लिखे नहीं हैं, उतने डिग्रीज नहीं है, लेकिन फिर भी सर, I may point out whether it is assembly or a small state like Sikkim or large state like Uttar Pradesh, there is nothing to prevent these assemblies for holding sittings for longer duration and for holding, sir. Sir, we in Telangana have 119 members, AP has 175. Sir, Andhra Pradesh Assembly regularly budget session hota hai, और हमारे पास the budget session used to be sitting of 29 days, sir, 40 days span में होता था. लेकिन अगर हम देखते हैं, sir, during the first term, 2014 and 18, the assembly sittings were held for 126 days, annual average of 25 days, sir. Moreover, in the successive sessions, the question hour were dispensed. Question hour chale gaya. With too often and no discussions were held in form of half an hour. Discussion rule 29, LAQ rule 39, SNQ rule 51, short discussion rule 60, calling attention rule 74, and matter of urgent public importance, sir. In the BSc meeting held in this connection, the previous sittings and session of Assembly, our party had given a list of issues for discussion, sir. So therefore, I urge the Honorable Chief Minister, the Leader of the House and the Legislative Affairs Minister, sir, to ensure that Assembly sessions are conveyed for longer duration and all the 3 session budget, monsoon and winter
विल बी हेल्ड सर। तो मैं उम्मीद करता हूं सर, आपने जो मुझे मौका दिया है इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं, और शुक्रिया अदा करते हुए आपकी हुकूमत के साथ अपनी सारी नेक ख्वाहिशात का इजहार करता हूं, और हमारा ताउन आपके साथ रहेगा। जो रियासत की बेहतरी के लिए है हम उसकी तायीद करेंगे, जो रियासत के अवाम के खिलाफ होगा हम उसकी मुखालिफत करेंगे। हम खड़े रहकर अपने हक की लड़ाई लड़ेंगे। हम मुसलमानों की आवाज बनकर इस ऐवान में गूंजते रहे हैं, हमारी आवाज गूंजते रहेगी, और हम अपने मुतालिबात को आपके सामने रखेंगे। और उम्मीद करता हूं कि छोटे व्यापारियों का भी आप ख्याल करेंगे, ऑटो वालों का ख्याल करेंगे, माइनॉरिटीज के इश्यूज जब उठाएं उसके ताल्लुक से आप संजीदा रहेंगे, उर्दू के ताल्लुक से हमने जो उठाया है, और उसके साथ ही साथ सर हाईटेक सिटी में दुकानें 24 घंटे खुले रहते हैं सर। आपकी गवर्नमेंट आने के बाद से 10:30 11 बजे ओल्ड सिटी में दुकानें बंद कर दे रहे हैं सर। ये छोटे कारोबार वाले हैं सर, थोड़ा उन पे भी रहम करिए। मेरी आपसे अदबन दरखास्त है कि एक मीटिंग भी बुलाइए, माइनॉरिटीज के इश्यूज को हम आपके सामने लाएंगे, आपके सामने रखेंगे, और उम्मीद करते हैं कि आपकी हुकूमत काम करेगी, अवाम के दिलों को जीतेगी, अपने मैनिफेस्टो को मुकम्मल करेगी। चाहे कितना भी पैसा हो वो अपने जबान से, अपने मैनिफेस्टो से, अपने तयखुन से और अपने जो उम्मीद जो अवाम को दिलाई है उसको नहीं तोड़ेगी। बहुत बहुत शुक्रिया स्पीकर साहब। श्री కూనమనేని స్పీకర్ ఒక్క నిమిషం లీడర్ ఆఫ్ ద స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగం రిప్లై సందర్భంగా ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు, జీవో ఇవ్వలేదని వారు చెప్పిండ్రు. వారు సమాచార లోపం వల్ల ఏమన్నా చెప్పిండ్రేమో. ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి, మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191, ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏవైనా ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. Well, Chief Minister Saab, I thank you and I welcome that the GO was issued about enhancement of Arogya Sharif to 10 lakhs rupees. लेकिन आप मेरी बात को समझिए, मैं ये बताना चाह रहा हूँ कि किस तरीके से ये 10 लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है। सिर्फ 10 लाख का ऐलान हुआ, लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ। क्या ये 10 लाख आपका सीसीयू में इनहैंस होगा? क्या 10 लाख कैंसर के पेशेंट को होगा? 10 लाख क्या अगर एक पेशेंट 4.5 लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था कि ही हैज एब्जॉर्ब्ड हिज अमाउंट, तो क्या वो फिर से आएगा? तो फिर उसको आप 5.5 का ट्रीटमेंट देंगे क्या? ये चीजें नहीं आई हैं। मैं ये चाहता हूं कि अगर क्लैरिटी से आ जाएगा तो वो 10 लाख का फायदा आवाम को मिलेगा। आज बेशक आपने जियो दिया, लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा। मैं ये आपके इल्म में लाना चाह रहा हूं। శ్రీ కూనమనేని సాంబశివరావు గారు.
థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 23 కలిపేసుకున్నారు. ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు. అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ కోర్స్ ముప్పై 39 ఉన్నాం. 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం సార్. సిద్ధాంతాలు వేరైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీ ఇది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2021లో 16 రోజులు, 22లో 10 రోజులు, 23లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను. అప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి, బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పారు. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎదుగు తొందరపడతారు. జరగలేదు దానికి సాంబశివరావు గారు అంతా
మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది. దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అదొక సాంప్రదాయం అయిపోయింది. ఒక్క రోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్దులు అంతా ఒక్క రోజులోనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మైసెల్ఫ్ విల్ బి కరెక్టెడ్. ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని how to meet such expenditure, you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajశేఖర Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship and houses to the saturation point, this pensions, ration cards, what not. He promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఏది మన జల యజ్ఞం, మరి ఎట్లా వచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని provided one should have such willpower and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises you made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో ఉందని నేను అనుకోవట్లేదు. మనం ₹1,00,000 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి. చాలా నిధులు గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ well begun is half done. I think he started on positive foot, our chief minister and government.
within the swearing-in ceremony, within the 24 hours of swearing-in ceremony, he signed 2 files. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు, ఫైల్పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్. 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈ లోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ plan you have in mind, just you will put forth for voting. Ultimately, I hope that within the coming 100 days, 6 guarantees కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు, 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర, దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్, అది ఎప్పటి నుంచో అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది. మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి? వాళ్ళు అంతా బాగానే చేశారు. మరి 10 ఏళ్లకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి. ఎన్ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, 1 or 2 terms or 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సార్ ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు, ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు? ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా ఎమ్మెల్యేని? ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్లు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం. నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు,
ఎంపీటీసీలు కొంటున్నారు, ఒకరు కొనటం మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొనటం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ LDF కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాలు తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు UDFకి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ LDF ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న LDF ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం, కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం. కొనుగోలు చేయండి, లేకపోతే ఏ పేరుతో అయినా కానీ మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారని ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది, అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. రెండోది, పోనీ అయారం గయారం. రెండోది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, ఇవన్నిటితో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టిఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారి రోల్ అద్భుతమైనటువంటి రోల్. మేము వీ సపోర్టెడ్ దట్ మూమెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో ఒక రోజు ఉంచారు, అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికి. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగిన ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ నేను మీకు చెప్తున్నా, నేను మీతోనే మాట్లాడతాను. ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా?
అప్పుడు ఏ తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులో నుంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నానంటే అవి వీళ్ళని చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే సార్ మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడట్లేదు. కోదండరామ్ గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పటికి కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరిని కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు, హంస తూలికా తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి, స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు. తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు 48లో 45 నుంచి 52 వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది. అయినా కూడా పాతయన్నీ మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని, ఈ అధికారం శాశ్వతం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రేవంత్ గారు లోపల ఉన్నాడు, మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు, మేమందరం కూడా లోపల ఉన్నాం. ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛా వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛ తెలంగాణ మనకు కావాలి. ఆ విధంగా ఉంటే మీరు మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి, వాళ్ళు మాట్లాడి ఇది మీకు చెప్పాం చేస్తా ఉన్నాం, చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, ఈ ఇబ్బందులు ఉన్నాయి, మరలా చేస్తాం, మాట్లాడాలి కదా. ప్రజలతో మాట్లాడకుండా మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు ఒక చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడు మీరేమి ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే 2-3 రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందమైనటువంటి భావనలు వచ్చేసినాయి. ఏదో మేము పంజరం నుంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి. ఇది ఎంతకాలం ఉంటుంది? ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని. ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్గా పోలీసుల మీద ఆధారపడతారు, పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు, జైళ్ళ మీద ఆధారపడతారు, ప్రశ్నించేవాడిని లోపలేస్తారు, ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తూ ఒప్పాలని చట్టాలు పెడతారు. చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం, మనమే ఆందోళన చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికే నేను మీకు ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నాను. అదేవిధంగా ధర్నాలు లేవు, ఆ రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు, ఆందోళనలు లేవు, సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఒక్కో సమ్మె తీసుకోండి, చిన్న వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని సమ్మె చేశారని చెప్పి మీరు సమ్మె చేస్తారా? సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం. బ్రిటిష్ వాడి కాలంలోనే సమ్మెలు చేసేసాం, వాళ్ళని తీసేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపైనా చెప్తాం, మీకైనా చెప్తాం, ఎవరికైనా చెప్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచినా, కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. చెప్పడం మీకు మంచిది, ఎవరికైనా మంచిది. అందువలన మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. జరిగినాయా లేదో ఒకసారి మీరే చూసుకోండి. గోపాలాంటి చట్టాలు కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి? మనం ఎన్ని ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి? పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు, అది కేంద్ర ప్రభుత్వం చట్టం. కానీ అమలు చేయాల్సింది మనం. దాన్ని అమలు చేయొద్దు అనుకుంటే చేయకూడదు. నాకు చట్టం తెలుసు, నాకు ఐ నో ద లా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ decided to put any case against any person. It is a discrimination of the state government to follow it or not. ఇది మీ పరిధిలో ఉంది. మీరు ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి? 26 ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. దాన్ని మాట్లాడొద్దా? ఏం చేయొద్దా? తీసేయాలి. ఓపా చట్టం ఫైట్ చేయాలి వాళ్ళు కూడా.
నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే చెప్తున్నా మీరేనండి ఇటు సాంబశివరావు గారు ఎటు చూడాలో నేను చూస్తాను మీరు ఆగండి ఇక్కడ చెప్పండి. నేను అనేది ఏంటంటే మీ అల్టిమేట్ మీ వైపే చూస్తాను. స్పీకర్కే వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డ్రెకానియన్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయటం చేయకపోవటం అనేది మన 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 ప్రెరోగేటివ్, అది మన పరిధిలో ఉండాలి. అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తుంది. ఎందుకనంటే ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు, అందులో తప్పులేదు. ఏదైనా సరే తలుచుకుంటే చేయగలుగుతాడు, వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండగలుగుతాడు. ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాలి? ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమే. మరి మా అక్బర్ గారు ఐ డోంట్ థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్డ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద కేసీఆర్ వెన్ హీ ప్రామిస్డ్ అబౌట్ several things, like just like 3 acres for every Dalit family, 3 acres for every Girijan family, and 2 bedrooms for everyone, one employee from every household. Okay. గౌరవ సభ్యులు సాంబశివరావు గారు. ఓకే, మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము కాదనము. ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినట్టు తప్పులేదు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము? మా మేనిఫెస్టోలో ఉందా? నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటే అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే బయట చేసినారు, రాజకీయాల కోసం మాట్లాడి ఉండొచ్చు. కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రశ్నించడం, ఇంకొకరిని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు. యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్. అంతే తప్ప మీరు ఇంకొకరిని ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు. సార్ My learned friend had just asked me a question whether I have raised the issue about the land to be given. Honorable, my dear friend is not there, Sridhar Babu and Bhatti Vikrama. Madam is there, Sitaka is here. They are witnessed. I have raised this issue not only in this house, sir. I have also spoken in the Public Accounts Committee where I was the chairman of that. In that also we have raised the same question and replies was given. I have the documental evidence also. I have told before and repeating once again that we have played a constructive role and we will continue playing the constructive opposition role, sir. I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised it or not. So anyway, so all these things are related to the government speech only, Mr. Brother Harish Garu. All whatever we have spoken here, everybody spoke something. Everybody spoke something. దీనిలో ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి. గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారో మీరు వినిపించుకోకపోతే ఎలా? సార్ దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటికి పంపిస్తారు, పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం.
ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి. హరీష్ రావు గారు మమ్మల్ని బెదిరించకండి ప్లీజ్ సార్. మీరు ఇలా డివేట్ చేస్తే ఇలా బెదిరిస్తారండి. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా, బెదిరిస్తారా? ఇది సభ ఇదండి, సభ సార్ మీరు చెప్పండి సార్, సభ మర్యాద అండి, సభా భద్రత. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడుకోవాలి, మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. మిగతా సభ్యులు చెప్పిన మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పే అధ్యక్ష, నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ 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 సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైక్ మీద ఎందుకు పోవు? మైక్ మీద ఎందుకు అంత అసహనం ఎందుకు? అసహనం ఎందుకు అంటే ఒకరే రోజు సభ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మైక్ మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్గా చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్డ్ దళిత బంధు కూడా చేయలేదండి, మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు. ఎట్లా మీరు సత్యగౌరవమైన మాటలు మాట్లాడకూడదు. మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా దళిత బంధు అనేది మీ క్యాచీ వర్డ్. మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి, బీసీ బంధు గురించి అన్ని చోట్ల చెప్పారు, అవన్నీ చెప్పారు. సరే మ్యానుఫ్యాక్చర్లో ఉందా లేదా అనే పాయింట్ కాదు. అందువలన అసలు మేము చెప్పలేదంటే నేనేం చేయలేను దానికి. అది వదిలేద్దాం. దాన్ని నన్ను ప్లీజ్ నన్ను ఎలో చేయండి. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సార్. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సెంటర్లో కూర్చుని ఉండా నేను. అందుకనే ప్లీజ్ అసలు నన్ను మాట్లాడనీలేదు కదా సార్, నా సబ్జెక్టే చెప్పనీలేదు. నేను ఒక మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగా నేను చెప్తుంది. మీరు వినకుండా నేనేం చెప్పాలి? మీరు వినకుండా మీరు ఇప్పుడు అక్బర్ గారు విన్నారు నేను చెప్పింది, విన్నారు. ఆయన ఈ సెట్ ఓకే, మీరేమో అసలు వింటలేదు. నేను కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. అంతేగాని ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను విమర్శ పెట్టానా? ఇంకోటితో ఏమైనా విమర్శ పెట్టానా? నేను విధానపరంగానే మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వీటికి సంబంధించి నేను అంటున్నాను, దీనికి మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్లు మనం పెర్ క్యాపిటాలో నెంబర్ 1, అదేవిధంగా ఎస్జిడిపిలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది నాకు కావాలి. డబ్బులు ఎటుపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి.
ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అది అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏమి తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్లు దానికి ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్నా. సింగరేణి ఉంది. సింగరేణి నేను మా సార్ సాంశివరావు గారు సార్ ఎందుకు సార్ నేను ఒక్కనే కదా, నా మీద ఎందుకు మీకు అంత కోపం? ఎందుకు నా మీద ఎందుకు అంత కోపం? మాట్లాడి సార్ ఓకే, నన్ను అది మాట్లాడలేదు. మా మిత్రులు, మా మాజీ మిత్రులు, ప్రస్తుత మిత్రులు, భవిష్యత్ మిత్రులు నన్ను అసలు మాట్లాడినారు. ఓకే సరే, బ్రీఫ్గా జస్ట్ ఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ షార్ట్ టైం. సరే, ఒకటి సింగరేణికి సంబంధించి దాదాపు 40-50 కోట్లు డైవర్ట్ అయింది. సింగరేణి ఫండ్స్ని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. దాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అదే పద్ధతుల్లో ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. దయచేసి కొత్త గవర్నమెంట్ దానిపైన ఆలోచన చేసి అటువంటి ఆ వ్యవస్థని రద్దు చేయటానికి నాకు తెలిసి మన సిఎండి గారితో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సిఎండి గారు సింగరేణితో మాట్లాడితే వేతనాలు పెరుగుతున్నాయి కాబట్టి మేము అవుట్సోర్సింగ్ పెడుతున్నామని చెప్పారని నాకు తెలిసింది. వేతనాలు పెరుగుతున్నాయని కోరు మెటీరియల్ని అసలు ఎప్పుడు కూడా లోపల కోల్ తీసే దానిలో ప్రైవేట్ వాళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టకూడదు. ఇవాళ కేవలం లాభాల కోసం సింగరేణిని ఆ విధంగా ఒకనాడు 130,000 మంది, తెలంగాణ వచ్చినప్పుడు 60,000 మంది, ఇవాళ 30,000 మంది దిగిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రస్తుత తెలంగాణలో లేకపోతే మొత్తం సదరన్ స్టేట్స్లోనే ఒక మొదటి గొప్ప ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే సింగరేణి. దాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇవాళ ఆశ, ఏఎన్ఎం, మధ్యాహ్న వర్కర్లు, హమాలీలు, ఆటోలు, ఇప్పుడు ఆటోలు కూడా వాళ్ళు ఏదో యాడ్ స్టేషన్లో వస్తున్నారు. వాళ్ళ కన్సర్న్ కూడా వినాలి. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో అప్పుడు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు. మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిరుద్యోగ వృత్తిది కూడా మీరు ఆలోచన చేసి ఇక ఆ ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఆగిపోయినటువంటి పెన్షన్లు, రేషన్ కార్డుల్ని తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డయాలసిస్ సెంటర్స్ లేవు. ఆ విధంగా డయాలసిస్ సెంటర్లు ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ ఇటువంటి అంశాల్లో కౌలు రైతులను కూడా ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి. కౌలు రైతులకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా రైతులకు కూడా ఇవ్వాలని, ధరణిని మార్పులు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐటీ హబ్ లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ ఇటువంటి ప్రతి జిల్లా, ఇప్పుడు ఎందుకంటే మొత్తం సెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో, అది జిల్లాలకు కూడా కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఆ వైపు కూడా మీరు జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుతూ, అమాలీలు ఇటువంటి అసంఘటిత రంగానికి సంబంధించి ఉద్యోగస్తులకు ఎలా నెలసరి పెన్షన్ వస్తుందో ఆ సిస్టమ్ ఒకటి ఉంది. మాకు అవకాశం ఇస్తే ఒకసారి మేము కలిసి కూర్చుని ప్రతి అసంఘటిత రంగంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,000, 3,000 పెన్షన్ కాకుండా వాళ్ళ పనికి తగ్గటువంటి పెన్షన్ వచ్చే పద్ధతుల్లో ఓ ప్లాన్ చేసుకుంటే మీరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పి భావిస్తూ, ఆఖరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన
ఈ దక్షిణ తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారాం ప్రాజెక్టు దానికి 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2003లోకి వచ్చాం. 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది పూర్తి అయ్యేట్టు కనపట్లేదు. మొన్న జరిగినటువంటి ఒక అధికారులతో కూడినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ ఉన్నారు. నేను కూడా వెళ్ళాను. దానిలో వారు చెప్పింది ఏంటంటే ఇంకా 24 నెలల నుంచి 30 నెలలు పడుతుందని చెప్తున్నారు ఒక్కో ప్రాజెక్టుకి. అంటే ఇంకా 5 ఏళ్ళైనా కూడా అది పూర్తి కాదు. అందువలన ఆ విధంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో ఫేజ్డ్ మేనర్గా దాన్ని పూర్తి చేసుకుంటూ వాటర్ ఇస్తే కొంత అయినా ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నెట్టింబాడు, జోరాల, కలవకుర్తి ఇటువంటి కొద్ది ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా వాటిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన మా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. Tea break for 15 minutes.